హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను 2050 సంవత్సరంలో ఉన్నాను. మరి మీరు? అబ్బో, 2022కి వచ్చారా? అబ్బో, చాలా గ్యాప్ ఉందిగా. అవును, మీరు సినిమాలకు వెళ్తూ ఉంటారా? ఎందుకు వెళ్ళర్లే, 2020 ఓకే 22 అన్నారు కదా. అయితే సినిమాలు వెళ్ళడం వాటికి తగ్గించే ఉంటారు. నేనంటే 2050లో ఉన్నాగా, అసలు సినిమా థియేటర్లో వెళ్ళి చూద్దామంటే. అవును, అసలు మీకు సినిమాలు అంటే ఏంటో తెలుసా? ఇవో కనిపిస్తున్నాయి పోస్టర్లు, ఇవి ఏవి సినిమాలు కావు, వీటిని మూవీస్ అంటారు. మరి సినిమా అంటే ఏంటి అనేగా మీ డౌట్. సినిమా అంటే సినిమా థియేటర్లు అని. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లు ఇవన్నీ సినిమాలే. ఎవ్రీ డికేడ్కి మనం సినిమా చూసే విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఏంటో చూపించడమే ఈ వీడియో. మొదలెట్టేస్తున్నా మరి. ఈరోజు మెగాస్టార్ సినిమా రిలీజ్. సో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు థియేటర్లోనే ఉంటాడు. టికెట్లు దొరకడం చాలా కష్టం. దానికి ఓ ప్లాన్ వేశాను. ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో 2 థియేటర్లకు ఇస్తున్నాడు. ఇక్కడ మన శివగాడిని, తేజగాడిని పంపిద్దాం. టికెట్లు దొరికాయా సరే, లేకపోతే దిల్షుక్ నగర్లో ఇంకొక 2 థియేటర్లకు ఇస్తున్నాడు. ఇక్కడ మన రాహుల్ గాడిని, వంశీ గాడిని పంపిద్దాం. అలా ఇక్కడ నేనుంటాను మన ఏరియాలో. వీళ్ళిద్దరిలో వీడి దగ్గర ఫోన్ ఉంది, వీళ్ళిద్దరిలో వీడి దగ్గర ఫోన్ ఉంది, ఇక్కడ నా దగ్గర నాకు ఫోన్ ఉంది. టికెట్లు దొరికిన మరుక్షణమే మిగిలిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోవాలి. ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయిన మరుక్షణమే మనందరం థియేటర్కి బయలుదేరిపోవాలి. షో స్టార్ట్ అయ్యే అరగంట ముందులోపు థియేటర్లో ఉండాలి. వెళ్ళి మన వాళ్ళందరూ చెప్పేసి వెళ్ళు. అలాగే ఇంకో విషయం, సీట్లు సెంటర్వే రావాలి, టికెట్లు బాల్కనీవే కావాలి, థియేటర్ బ్రహ్మాండంగా ఉండాలి లాంటి కోరికలు. ఈరోజు ఎలాగైనా మనం ఫస్ట్ షో సినిమా చూడాలి. ఆ తర్వాత ఇంటికి రావాలి. మన బాలయ్య బాబు సినిమా టికెట్లు బుక్ మై షోలో ఓపెన్ చేస్తాడరా, బుక్ చేసేస్తున్నా. చాలా థియేటర్లో ఉన్నారా, మంచి థియేటర్లోనే బుక్ చేస్తా. పైన రోలో సెంటర్ సీట్స్ బుక్ చేస్తా, ఓకేనా? ఎందుకన్నా మంచిది 2 టికెట్లు ఎక్స్ట్రా బుక్ చేస్తా. అవి బ్లాక్లో అమ్మేసి కూల్ డ్రింకులు తాగేద్దాం. సరే మరి బుక్ చేసేస్తున్నా. రైట్. రే దినేష్గా, నువ్వు దీన్నే ఇన్కంగా పెట్టుకుంటే ఫ్యూచర్లో ముఖేష్ అంబానీలా దినేష్ అంబానీ అయిపోతావేమోరా. అరే మావా, నీ దగ్గర ప్రైమ్ ఉందని టాక్ వచ్చింది, అందుకే కాల్ చేసిన. కొంచెం నీ క్రెడెన్షియల్స్ పంపరా. అరే నన్ను మర్చిపోయినావురా, నన్ను. నీ 10th క్లాస్ దోస్తుండ్రా. అప్పట్లో మస్తు క్లోజ్ ఉండేటోళ్ళం రా. క్లాస్మేట్ కాదురా, అప్పుడు ఇద్దరికి సేమ్ సెంటర్ పడ్డా చూడు, నేను వెనక బెంచ్లో కూర్చున్నా. మర్చిపోయినావా? అరే సోషల్ ఎగ్జామ్స్ చిట్టీలు కూడా వేసినాడు నీకు, ఎస్ఏ ఆన్సర్లు. దినేష్ ది ఎంటర్టైనర్ అని నేనేమో. కొంచెం నీ ప్రైమ్ క్రెడెన్షియల్స్ పంపరా. రే హాట్స్టార్ క్రెడెన్షియల్స్ పంపిస్తాను, ఇంకా పంపలేంరా. అరే నవీన్, నీ నెట్ఫ్లిక్స్ క్రెడెన్షియల్స్ పంపరా. అరే జీవన్, నీ దగ్గర జియో సినిమా ఉంది కదా. హలో జీ5 ఉందా? హలో కిరణ్, హలో వరుణ్, హలో చరణ్, హలో ఊహా, నీ దగ్గర ఉందా? ఆహా. ఏరా ఎక్కడ అడుగుతున్నావు? ఇస్త్రీ చేసిన షర్టు, బెల్ట్ బిగించిన ప్యాడ్ చూస్తుంటే అర్థం కావట్లేదా? సినిమాకి వెళ్తున్నా. నువ్వెంత ఇస్త్రీ చేసుకుని వెళ్ళినా అక్కడ క్యూలో నలిగిపోతాయి అన్నీ. అక్కడ ఆల్రెడీ టికెట్లు దొరికేసాయి, బస్తా పేపర్లు కూడా రెడీ చేసి పెట్టేసాం. ఇప్పుడు ఇక థియేటర్లో బాస్ చేసే స్టెప్స్కి మేము చేసే అందరికి థియేటర్ అంతా ఊగిపోద్ది. కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. హలో హలో, అరే తొందరగా మ్యాటర్ ఏంటో చెప్పరా. అసలు ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. అవునా, ఎంత ఉంది? అరే 92% ఉందిరా. బానే ఉంది కదరా. అరే నేను సినిమాకి వెళ్తున్నారా, ఫోన్లో ఛార్జింగ్ చాలా అవసరం. సినిమాకి ఛార్జింగ్కి లింక్ ఏంట్రా? సామే, మొన్న 2015 వరకు ఫేస్బుక్లో చెక్-ఇన్స్ పెట్టుకోవడం కానీ సినిమాకి వెళ్ళేవాళ్ళం. అదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీలు పెట్టుకోవడం కానీ సినిమాకి వెళ్తున్నాం. అవునా, అంటే ఆల్రెడీ అయిపోయిన సినిమాకి డిఓపిగా పనిచేస్తా అంటావు. అదే అనుకో. ఇంతకు మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏం లేదరా. మ్యాటర్ ఏం లేదా? లేదు. మరి ఎందుకు ఫోన్ చేసావురా? అవుట్ గోయింగ్ ఫ్రీ అని చేసావా? అందుకే ఫోన్ పెట్టు, అవుతుంది సినిమాకి టైం అవుతుందిరా. ఇంతకీ ఏ హీరో సినిమాకి వెళ్తున్నారా? జై బాబా.
అరే మనం చూసిన బాస్ సినిమా మస్తు ఉంది కదా కదా అద్దె సినిమా. నాకు కూడా మస్తు నచ్చింది. డాన్స్ అయితే కుమ్మవుతా లేచిండు. పోదాం మళ్ళా, పోదామా? ఇప్పుడే పోదామా? పోదాం. కానీ ఏ థియేటర్లో ఉందా? అరే రిలీజ్ అయ్యి 50 రోజులే కదా అయ్యింది. 100 రోజులు ఆడ బొమ్మది పోవచ్చు. ఏడ పడితే ఆడు ఉంటుంది. పోదామా ఇప్పుడు? పోదాం దా. పోదాం. దామలా ఏంటన్నా మళ్ళీ చూస్తావు సినిమా? రిలీజ్ అయ్యి నెల అవుతుంది అక్కడ. ఇంకేడాడుతుందని చూస్తావురా? మరి ఎలా ఇప్పుడు? ఓ వారం ఆగు, ప్రతి వారం చూడొచ్చు. ఎలా? టీవీలో వచ్చేస్తుంది ఇక. హలో ఆకాష్, నేను రజనీష్. ఏం లేమావా, నీ దగ్గర ఆహా ఉంది కదా, కొంచెం క్రెడెన్షియల్స్ పంపా. అంటే ఏం లేరా, మలయాళం సినిమా ఒకటి చూసా అని చెప్పా కదా, దానికి తెలుగు వర్షన్ ఆహాలో వచ్చిందంటే చూద్దామని. అరే అరే ప్లీజ్ మావా, ప్లీజ్ రా. థ్యాంక్స్ మావా, థ్యాంక్ యూ రా. తొందర బాబు. అమ్మయ్యా, నీ నైట్ సెట్. నైట్ ఈ సినిమా అయిపోయాక ఇంకొకటిలో షార్ట్ ఫిల్మ్ చూసుకోవాలి. ఇప్పుడు నీ సినిమా పైసలు నేనే పెట్టుకున్నా, నువ్వే నాకు పైసలు ఇవ్వాలి ఇప్పుడు. అవునా? మొత్తం కలిపి ఎంత అయింది? టికెట్కి ఒక 35, కూల్ డ్రింక్ ఒక 10, ఇంకా సమోసాలు కూడా దొబ్బి తిన్నావు, అది ఇంకో 10 రూపాయలు. 35 ఇన్ ద మైండ్ 20, 55 అంతే. మల్టీప్లెక్స్లో చూసాం కాబట్టి బుక్ మై షో ట్యాక్స్తో కలిపి టికెట్ కూడా 200 అయింది. ఇంటర్వెల్లో పాప్కార్న్ దుబ్బి తిన్నాం, అది ఇంకో 200 అయింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ దొరకకుండా మందాయినట్టు తాగుతాం సార్, అది ఇంకో 200 అయింది. ఇప్పుడు మొత్తం కలిపి అంతే ఇచ్చేసి. అమ్మో అంత అయిందంటా? ఆ మల్టీప్లెక్స్లో అవ్వదేట్టి రే. నెక్స్ట్ టైం మనం మల్టీప్లెక్స్కి వెళ్ళామనుకో, అక్కడ ఇంటర్వెల్లో క్యాంటీన్ రేట్లు ఎలాగో చూడలేం కాబట్టి వాష్రూమ్లో టైల్స్ చూసి వచ్చేద్దాం. ఓకే. అక్కడ ఏసీ ఎఫెక్ట్ అది వాడాల్సి వస్తుంది కూడా. అవును రే. కుడితే అమ్మాయిల సెల్ఫీలు కూడా దిగొద్దాం రే. ఐడియా బాగుందిరా. అమ్మాయిలు కూడా బాగుంటారు అక్కడ. దేవుడా, ఆహాకి ఊహని ఆకాష్ని ఇచ్చావు, అమెజాన్కి అమర్ని ఇచ్చావు, నెట్ఫ్లిక్స్కి నవీన్ ఇచ్చావు, హాట్స్టార్కి హడీని ఇచ్చావు, జియో సినిమాకి జీవన్ ఇచ్చావు, అలాగే సన్ నెక్స్ట్కి సన్నీను, అల్ట్ బాలాజీకి అనిల్ను నువ్వు ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యు ఆర్ ఏ గాడ్, యు ఆర్ ఏ గుడ్ గాడ్. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులే ఉంటాయి, బట్ ఎన్ని మార్పులు వచ్చినా సినిమా థియేటర్ ఇస్ ఎన్ ఎమోషన్.